హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ జాబ్ ఆఫీషియల్. గాయ్స్, మనం ఈరోజు అయితే గ్రేడియంట్ టెక్స్ట్ అయితే ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాము. గైస్, ఇక్కడ కనబడుతుంది కదా, ఇలాంటి గ్రేడియంట్ టెక్స్ట్ అయితే మనం ఫోటో ఎడిటర్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. గైస్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసి ఇలాంటి గ్రేడియంట్ టెక్స్ట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చెప్పేద్దాం. గైస్, మీరు ముందుగా వచ్చేసి ఫోటో ఎడిటర్లోకి అయితే వెళ్ళి మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ అయితే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, మీరైతే పిక్సెల్ యాప్ అయితే వాడకండి. దీన్ని యాక్చువల్గా మినీ ఫోటోషాప్ అని కూడా అంటారు. ఫోటోషాప్ కన్నా చాలా బాగుంటుంది ఈ ఎడిటింగ్ యాప్ అనేది. మీరు దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అయితే కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి మీరైతే ఎడిట్ అయితే మీరు సైజ్ అయితే వేసుకోవచ్చు. మీకు ఫోటోషాప్ అయితే అలవాటు అయితే ఉంటే మీకు ఇది కొంచెం ఈజీగా అయితే వచ్చేస్తుంది. లేకపోతే మీకు ఇది అలవాటు ఉన్న ఫోటోషాప్ అయితే తొందరగా అయితే వచ్చేస్తుంది అనమాట. గైస్, మీరు ఇక్కడ సైజెస్ ఉన్నాయి కదా, వెళ్తే హైట్ ఇదైతే థంబ్నెయిల్ సైజ్. గైస్, నేనైతే దీని స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవాలని అనుకుంటున్నా. అందుకే నేను దీని సైజ్ అయితే మార్చేసుకుంటా. ఇప్పుడు దీని అయితే 1080 అయితే ఒక స్క్వేర్ అనమాట. స్క్వేర్ సైజ్, ఇది పోస్ట్ సైజ్ అనమాట. గైస్, మనము దీంతో మనం ఒక గ్రేడియంట్ టెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే చూసేసుకుందాము. ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేస్తే మీకు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయి ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో పోస్ట్ షేప్లో మనకి ఇలా సైజ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి. కింద చూపిస్తాను చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్. ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఇక్కడ కనబడుతుంది కదా, టెక్స్ట్ అండ్ ఇమేజ్. మీరు కొత్తగానే ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడైతే వస్తుంది మీకు టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని. ఓకే గైస్, ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అయితే నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. గైస్, మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ టెక్స్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు అయితే ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీరు ఏం లేదు, ఫస్ట్ అయితే టెక్స్ట్లోకి వెళ్ళి మీకు ఏం టెక్స్ట్ కావాలో అదైతే ఇక్కడైతే సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నాకేం కావాలంటే ఇప్పుడు మన టెక్ జాయిన్ అయితే సెర్చ్ చేద్దాం. మన ఛానల్ నేమ్ అయితే గైస్, మనం ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఫాంట్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి ఫాంట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా ప్రాపర్టీకి వస్తే ఇక్కడ కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేస్తే మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కస్టంలో మీకు ఇక్కడ ఏ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని యూజ్ చేసి అయితే మీరు అయితే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీ ఫైల్స్ మేనేజర్ నుంచి మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికాటికైతే నా దగ్గర ఆల్రెడీ ఫాంట్స్ ఉన్నాయి. నేను దాన్ని కొంచెం ఫేవరెట్స్ ఇక్కడ ఉంది కదా, ఫేవరెట్స్లో అయితే పెట్టుకున్నాను మంచి మంచి ఫాంట్స్ని. దాని నుంచి నేను ఇప్పుడైతే ఫాంట్స్ అయితే తీసుకుంటాను. ఏమన్నా మంచిగా ఉంటే గైస్, నేను ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. ఈ ఫాంట్ నేను ఇప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నా. గైస్, మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మీకు ఇక్కడ కలర్స్ అన్నమాట. ఇది టెక్స్ట్ కలర్ ఇక్కడ కనబడుతుంది కదా, టెక్స్ట్ టాప్ టెక్స్ట్ బాటమ్ అని. ఇదేమో అవుట్లైన్ ఇక్కడ కింద కనపడుతుంది కదా, ఇది అవుట్లైన్. ఇది బ్యాక్గ్రౌండ్లో నేనేమైతే పెట్టుకుంటే ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ జాయిన్ ఉంది కదా, దీని వెనుకాల మీకు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. గైస్, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ సింపుల్గా ఈ టెక్స్ట్ అనే దాన్ని ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, చూపిస్తాను ఇక్కడ చూడండి. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే మారిపోతుంది. ఇలా అయితే రాదు మీకు ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ నేను చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మీరు దీన్ని కొంచెం డిలీట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇలా వస్తుంది గైస్. ఇలా వచ్చిన తర్వాత మీకు అయితే ఇక్కడ ఇది ఉండదు, ఓన్లీ ఈ 2 ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్. దీని అయితే క్లిక్ చేసుకుంటే మీకు ఒక కొత్త కలర్ అయితే యాడ్ చేసుకోమని చెప్తుంది. మనమైతే ఈ కలర్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ కలర్ పెట్టేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వైట్ ఇచ్చుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ అయితే ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఈ కలర్ ఉంది కదా, ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా నీళ్ళ లెక్క, దీనైతే మీరు ఇక్కడ దీని దగ్గరికి జరపాల్సి ఉంటుంది. ఇలా చాలా దగ్గరికి అయితే జరపాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి, కొంచెం కూడా తేడా లేకుండా ఇలా జరిపేసిన తర్వాత మీరు ఇప్పుడు కరెక్ట్ ఈ కలర్ కాడ క్లిక్ అయితే చేయాలి.
ఇక్కడ చేసిన తర్వాత మీరు కొంచెం డార్క్ కలర్, ఇప్పుడు వైట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ సైడ్ డార్క్, ఇప్పుడు రెడ్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ సైడ్ డార్క్, ఇలా మీరు ఏ కలర్ అయినా చేసుకొని మీరు అలాంటి గ్రేడియంట్ టెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టేసుకొని అప్లై చేసుకుంటే చూడండి మనకైతే గ్రేడియంట్ టెక్స్ట్ అయితే వచ్చేసింది. మన బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ మార్చేసుకుందాము, కొత్త షేప్ తీసుకొని మనమైతే కలర్ మార్చేసుకుందాము. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకైతే క్లారిటీ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి మనకి ఇలా అయితే వస్తుంది టెక్స్ట్ అయితే. ఇలా మీరైతే ఫోటో ఎడిటర్లో చేసుకోవచ్చు. మీరు బాగా గమనిస్తే ఇలా మీకు పిక్సెల్ ల్యాబ్లో కూడా చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఒకవేళ అర్థమై ఉంటే మీరు ఇదే దాన్ని పిక్సెల్ ల్యాబ్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అయితే కొన్ని మొబైల్స్లో సపోర్ట్ అయితే చేయడం లేదు, అందుకే నేను ఫోటో ఎడిటర్ అయితే వాడుతున్నాను. బెస్ట్ యాప్ అని కూడా చెప్పుకోవచ్చు ఫోటో ఎడిటర్, మినీ ఫోటోషాప్ అని కూడా అనవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి గ్రేడియంట్ టెక్స్ట్ మీరు ఇంకా ఎన్నో తయారు చేసుకోవాలని అనుకుంటున్నా. బాయ్ గైస్, బాయ్ బాయ్.